జీఎస్టీ చెల్లింపుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాలను డీలర్స్కు చెల్లింపుదారులకు తెలియజేసే విధంగా విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జిల్లా అధ్యక్షులు గోవిందరావు వైశ్యరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం సిరిపురం వైజాగ్పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా రాష్ట్ర పన్నుల విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్, గౌరవ అతిథిగా ప్రముఖ న్యాయవాది ట్యాక్స్ కన్సల్టెంట్ అగ్జారపు సర్వేశ్వరరావు, ప్రముఖ వక్త చార్టెడ్ అకౌంటెంట్ అరుణప్రియ, రాంబట్ల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మరియు విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వైశ్యరాజు గోవిందరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. జీఎస్టీ పైన తాజా సవరణలు, సెక్షన్ 128A గల అమ్నెస్టీ స్కీమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించే విధంగా చర్చ జరిగిందని తెలియజేశారు. Revenue also, it is good post bifurcation also. బైఫర్కేషన్ అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ యూనిఫైడ్ స్టేట్ 25,000 కోట్లు వచ్చేది ఎవరి ఇయర్. జిఎస్టీ అంటే రెవెన్యూ అనుకోండి, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ అనుకోండి, బీట్ వ్యాట్ ఆర్ జిఎస్టీ. సో ఇప్పుడు ఈచ్ స్టేట్ ఈస్ గెటింగ్ ఆల్మోస్ట్ 50,000 crores, అంటే 40,000 crores. జిఎస్టీ 37,000 అంటే వేరే ఎంత కలుపుకొని ఇట్ ఈస్ బికమింగ్ అరౌండ్ 50,000. అంటే రమారమి మనకు అటు ఆంధ్ర తెలంగాణ రెండు విత్ రిగార్డ్ టు రెవెన్యూ ప్రాస్పర్ అయినట్టే. సరే, టు దట్ ఎక్స్టెంట్ డెవలప్మెంట్ ఉంటుందా స్టేట్లో అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, దట్ ఈస్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఈ బ్యాక్డ్రాప్లో మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ మనమంతా కలిసి పనిచేసి వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ రెవెన్యూ. అంటే మేము మా పని మేము ట్యాక్స్ కలెక్షన్ చేస్తాం. At the same time, you are facilitators. You ensure that tax collection is done in a smooth and hassle-free way. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నేను జాయింట్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఇన్ 1997, ఒక 27-28 ఏళ్ళుగా పనిచేస్తున్నాము డిపార్ట్మెంట్లో. వీ హ్యావ్ సీన్ 3 taxation systems. వ్యాట్ సిస్టమ్ చూసాము 1990 ఆల్మోస్ట్ ఫస్ట్ నుండి అంత 2005 వరకు. 2005 నుండి ఇప్పుడు అంటే పాత్రల్లో ఏపీజీఎస్టీ అనేది మీకు అంత కొంచెం సీనియర్స్ పరిచయం ఉంటుంది. ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ అని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. తర్వాత 2005లో వ్యాట్ హ్యాస్ కమ్ ఇన్ టు ప్లేస్, ఏపీ వ్యాట్ హ్యాస్ కమ్ టు దట్ హ్యాస్ పేడ్ అంటిల్ 2017. సో 17 నుండి జిఎస్టీ చట్టం ఇప్పుడు ఇది ఒక 6 years 7 yearsగా మనం చూస్తున్నాం. సో సిస్టమ్స్ రకరకాల అంటే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ఆల్ దట్ ది సిస్టమ్స్ ఆర్ కమింగ్. సో మేము పాత రోజుల్లో మేము 2000 ఆ ప్రాంతంలో మేము సిటీలో ఉండే రోజుల్లో మేము బిజినెస్ యూనివర్సిటీకి వెళ్ళి రిటర్న్స్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళం. సో 2010 ఆ సిస్టమ్ నుండి ఆర్కైయాక్ సిస్టమ్ వేరిన్ సిటో ఆర్ డెప్యూటీ వాజ్ గోయింగ్ టు ద బిజినెస్ యూనివర్సిటీ నాట్ టు ఇన్స్పెక్ట్ అండ్ నాట్ టు డూ సంథింగ్. మేము ఈరోజు జిఎస్టీ సెషన్ అన్నది కండక్ట్ చేశాము. ఇలాంటి సెషన్లు ఇదివరకు కూడా చాలా మటుకు కండక్ట్ చేస్తున్నాము. దీని తలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారికి రెవెన్యూని మేము మరికొంత పెంచే దానికోసమని మేము డీలర్లకి కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా మేము ఈ సెషన్స్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ సెషన్స్ ఎందుకు అంటే 55th జిఎస్టీ కౌన్సిల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు. అందులో ముఖ్యంగా అమ్నెస్టీ స్కీమ్ అని కొత్త సెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు, సెక్షన్ 128A. అది దీంట్లో ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ వారు 2017, 18, 19, 20కి సంబంధించి ఏవైనా ట్యాక్స్ డ్యూస్ ఉంటే వాటికి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. కొన్ని ఆర్డర్ల మీద మా అడ్వకేట్స్ అందరూ కూడా కొన్ని అప్పీల్స్కి వెళ్ళడం జరిగింది. అవి ఈ రోజుకి కూడా కొన్ని సెటిల్ కాకుండా ఉండిపోయి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు ఏంటంటే దాన్ని అమ్నెస్టీ స్కీమ్ రూపంలో ఇంట్రెస్ట్ పెనాల్టీ వైవర్ కోసమని ఒక సర్క్యులర్ పాస్ చేశారు. దానికి నోటిఫికేషన్ వచ్చింది, సెక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అదే సెక్షన్ 128A. దీని మీద కూడా అవగాహన తీసుకొచ్చేదానికని మేము ఈరోజు ఈ సెషన్ని కండక్ట్ చేశాము. దీనికోసం ఏంటంటే డీలర్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి గవర్నమెంట్కి మా వంతు సహాయంగా మా ఆడిటర్స్ అందరం కూడా కృషి చేస్తూ గవర్నమెంట్కి రెవెన్యూని పెంపొందించే ఉద్దేశమై ఈ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అదే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ 17, 18, 18 అండ్ 19, 20 కాకుండా 2021, 21, 22, 22, 23 అండ్ 23, 24లో కూడా ఈ టైప్ ఆఫ్ అమ్నెస్టీ స్కీమ్ తీసుకొచ్చి
వర్తకులకి మరికొంత చేదోడు వాదాడుగా ఉంటారని వాళ్ళ తరపున నేను అభ్యర్థిస్తున్నాను. ఎందువల్లంటే జిఎస్టీ అన్నది కొత్త యాక్టు, చాలా రకాల తప్పులు జరిగిపోయాయి. అంటే డీలరు మేమైతే డబ్బులు పే చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకుంటున్నాము, వాళ్ళకు ఉండే టెక్నికల్ ఇష్యూస్ మీదో లేకపోతే ఏదో విషయంలోనో అకౌంటెంట్ తప్పులు చేసే సంథింగ్ ఏదో మిస్టేక్లు జరిగి అది ఆన్లైన్లో సరిగ్గా పాపప్ అవ్వట్లేదు. దానివల్ల కూడా చాలామందికి డిమాండ్స్ రావడం జరిగింది. ఓన్లీ 3 ఇయర్సే కాదు, నెక్స్ట్ 3 ఇయర్స్ మీద కూడా గవర్నమెంట్ వారు దృష్టి పెట్టి యామ్నెస్టీ స్కీమ్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ టైప్ ఆఫ్ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే గవర్నమెంట్ ఏదో స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ స్కీమ్ని మేము కూడా వర్తకులందరికీ వివరించి గవర్నమెంట్ ఆదాయాన్ని మరికొంత పెంపొందించే విధంగా మేము ప్రాధాయపడతాము. దీనికి గాను ఈ మధ్యలో వచ్చే 55th జిఎస్టీ కౌన్సిల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా మేము కూడా వీలైనంత వరకు మా ఆడిటర్స్ తరపున మేము అప్ టు డేట్ పేమెంట్స్ చేయడానికి కానీ, రెక్టిఫికేషన్ విషయంలో కానీ, రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ అన్నిటికీ మేము ముందుంటామని చెప్పేసి ఈ గవర్నమెంట్ వారికి మా తరపున మేము తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.